మనం పెద్ద పెద్ద గణేషులు తయారు చేసే షెడ్లో ఉన్నాయి. ఇంకా ఇంతకన్నా పెద్ద తయారు చేసేవి కూడా ఉంటాయి. సో ఇది షెడ్. సో కాణిపాక గణేషుడి స్టైల్ ఇది. కాణిపాక గణేషుడు ఇలానే ఉంటాడు, ఆ స్టైల్లో తయారు చేశారు. ఈ గణేషుడు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గణేషుని విగ్రహాన్ని తయారు చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్. దీనికి ఎంతో శ్రమ వెనక ఉంటుంది, ఎంతోమంది కష్టం ఉంటుంది. సో పండుగ దగ్గరికి వచ్చే కొద్దీ రాత్రిపూట కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా ఫైనల్ కలర్స్ వేస్తారు. ఈ బ్రదర్ చూడొచ్చు. సో ఇక్కడ ఈ బ్రదర్ చూడొచ్చు. సో కాళ్ళకి ఫినిషింగ్ కలర్ వేస్తుంది. సన్నగా ఉంది ఊరిస్తే. చిన్న చిన్న గుర్తులు వేస్తుంది. సో ఇంకా ఈ గణేష్లో ఫినిషింగ్ టచ్అప్ ఇవ్వాలి. సో ఇవన్నీ డైలు. ఈ డైల్ని వాడే గణేషుని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, వీళ్ళు గణేష్ని కొనుక్కొని లోడ్ ఎక్కిస్తుంది. సో ఇక్కడ కొన్న వాళ్ళ ఇష్టానుసారం కూడా కావాల్సిన కలర్ కూడా వేస్తారు. సో వీళ్ళు ఈ గణేష్ని కొన్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కలర్ చెప్తుంటే అతను ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది చెయ్యి డై ఇది. సో ఇక్కడ ఈ బ్రదరు చెయ్యిది ఇంకో డై తయారు చేస్తుండు, మీరు చూడవచ్చు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆల్రెడీ కలిపారు, కలిపి డైలో నింపుతుండు. ఇలా ఫ్రెండ్స్ కొన్న గణేషుని తీసుకెళ్తుర్రు. అందుకే ధూళిపేటలో అన్ని వీధులు ఫుల్ ట్రాఫిక్ జామ్తో ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం మరొక గణేషుని తయారు చేసే గ్యారేజ్కి వచ్చాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గణేష్ను వీళ్ళు కొన్నారట. ఫ్రెండ్స్ ఈ గణేష్ను వీళ్ళు కొన్నారు. వీళ్ళది ఇప్పుడు ఏ అసోసియేషన్ అడుగుదాం. ఫ్రెండ్స్ మీది ఏం అసోసియేషన్? సో రాజీవ్ యూత్ అసోసియేషన్. ఎక్కడ ఏ ప్లేస్ భయ్యా? దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. సో ఈ గణేష్ని కొనడానికి మీకు ఎంత ఖర్చు అయింది భయ్యా? 70,000. సో 70,000 పెట్టి ఈ గణేషుని కొన్నారట. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్ బ్రదర్ ఇస్తుండు. బ్రదర్ మీ పేరు? ఉమేష్ సింగ్ అట ఈ బ్రదర్ పేరు. రంగు యాడ్ చేస్తుండు స్ప్రే కొట్టడానికి. మీ గణేషుడు చాలా బాగున్నాడు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ, బాయ్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం హార్డ్ వర్క్ చేస్తారు. సో ఇక్కడ ప్రజలు చాలా హార్డ్ వర్కర్స్ ఉంటారు. చిన్నపిల్లలతో సహా అందరూ పని చేస్తారు. ఇవాళ రేపు ఫుల్ బిజీగా ఉంటారు. ఇలా స్ట్రీట్లలో కూడా ఇలా గణేషుల్ని పెట్టి అమ్ముతుంటారు. వర్షం వచ్చినా పెయింట్ గిట్ట పోకుండా ఇలా
కవర్లు తొడుగుతారు. సో ఇక్కడ ఏ వీధి చూసినా గణేష్లతో నిండి ఉంటాయి. ఫ్రెండ్స్, మనం సూళ్ళుపేటలో పెద్ద పెద్ద వినాయకుల్ని తయారు చేసే ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో ఉన్నాం. చూద్దాం ఇందులో కూడా ఎలా ఉన్నది. సో ఇది పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా గణేషులు ఉంటాయి. సో ఇవన్నీ రేపటికల్లా సిద్ధం చేసి అమ్మేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ గోదాములో వెనక వైపు అన్ని అమ్మేశారు. సో వీటికి ఫైనల్ టచ్ అప్ ఇచ్చేది ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గణేశుడికి ఇంతసేపే చెయ్యి అతికిచ్చారు. అతికిచ్చి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తారు. इधर एक बार देख लो, उसका नाम क्या है बोलो? हाँ, प्रमीला. हाँ हाँ ठीक है. ये गणेश का अभी लगा है हाथ. हाँ हाँ ओके, अभी लगा. आपका काम कर रहे हैं ना, वो काम क्या है? ఫినిషింగ్ టచ్. ఫినిషింగ్ కా కామ్ కర్రే. ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఇప్పుడే ఈ గణేశుడికి చేతులు పెట్టి ఇక్కడ ఫినిషింగ్ టచ్ ఇస్తారు. ఒక గంటలో ఆరిన తర్వాత పెయింట్ వేస్తారు. వీళ్ళైతే ఫినిషింగ్ టచ్ చేస్తారు. ఆ అతుకు అవ్వడకుండా ఇలాగ చూడొచ్చు మీరు, బ్రష్తో నీట్గా చేస్తారు. సో అతుకుందనేది మనకు కనిపించకుండా ఉండడానికి మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అతుకును మ్యాచ్ చేస్తారు. సో ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కష్టపడుతుంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆర్డర్స్ ఇప్పుడు బాగుంటాయి. ఇప్పుడు ఈరోజు రేపు ఫుల్ బిజీ ఉంటారు. చూడొచ్చు ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టుకొని మొత్తం క్లీన్ చేస్తారు. సో ఇలా గణేషుని డై నుంచి తీసాక ఇలా చేతులు ముక్కు ఇవన్నీ సపరేట్ వేరే డైలో తయారు చేసి ఆరిన తర్వాత తీసుకొచ్చి ఇలా అతుకుపెట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పూసి ఇంతసేపు మనం చూసినలాగా బ్రష్తో కవర్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం కొత్తది చెయ్యి డై తయారు చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ గణేష్ని వీళ్ళు బ్యాక్ సైడ్ది డైలో తయారు చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు కొబ్బరి పీచును, కుప్ప కుప్పగా ఉన్న కొబ్బరి పీచుని విడగొడతారు.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న ఈ గణేష్ను వీళ్ళు కొన్నారట. ఇప్పుడు అడుగుదాం. సో భయ్య మీది ఏం అసోసియేషన్? ఓ శ్రీ ఫ్రెండ్స్ అసోసియేషనా? ఏ ఏరియా భయ్య? ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? మండల్ ఏమైనా ఉందా? నారాయణపేట సిటీ. సో అక్కడ నుంచి వచ్చారు. సో ఈ గణేశుడికి ఎంత అయింది? 45,000 అయింది. ఓకే, సూపర్ ఉంది భయ్య మీ గణేష్. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్అప్లు ఇస్తుండా భయ్య? ఓకే, థ్యాంక్ యూ భయ్య, బాయ్ బాయ్. चढ़ो पर एक जनी दी जाएगी झटका। ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. ఇక్కడ అన్నీ ఒకే ప్యాటర్న్ గణేషులు చేస్తారు. సో అన్నీ ఒకే ప్యాటర్న్ చేస్తారు. సో ఫైనల్గా తయారైన గణేషులు ఇలా ఉంటుందట. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఈ గణేశుడి కింద మంట పెట్టిరు. కారణం ఏంటంటే ఈ గణేషుని ఒక 2 గంటల క్రితం తయారు చేయొచ్చు, డైల్ నుంచి తీశారు. సో రేపటి పండగ కోసం తొందర ఆరాలని కింద హై టెంపరేచర్ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ ఉష్ణానికి ఇందులో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉన్న తేమ మొత్తం గట్టిగా తగ్గిపోయి తేమ తగ్గి గట్టిగా ఆరిపోద్ది. సో అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఇలా మంట పెడుతురు కింద. సో అక్కడ చూడొచ్చు, చేతులు వేరే విగ్రహానికి అతికించడానికి చేతులను కూడా ఆరబెట్టేలా త్వరగా ఆరడానికి ఈ మెథడ్ను వాడుతుంది. ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉంది రేపు వినాయక చవితి పండుగ కాబట్టి. సో ఇదొక టెక్నిక్. తేమ తొందరగా తగ్గి విగ్రహం త్వరగా ఆరిపోవడానికి ఇలా మంట పెడుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ విగ్రహాల కింద కూడా మంట పెట్టిరు. సో ఇవన్నీ త్వరగా ఆరడానికి ఇది ఒక టెక్నిక్. సైబాతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఈ గణేశుడు త్వరగా ఆరిపోవడానికి, ఈ గణేశుడి లోపల ఉన్న తేమ తగ్గడానికి ఇలా చేస్తుంది. ये नीचे कई को आग लगा है? वो गणेश सुखना बोल के जल्दी सुखाने के लिए। वो कितने खरीद में बेचते वो गणेश? 3,000 में बेचते। ठीक है थैंक यू। बहुत मेहनत का काम। सर्दी का काम है, बड़ी मेहनत का काम है वो। हाँ सही बात है। उसको घसना, पेपर मारना, हाँ फिर उसको खड़िया पिलाना, फिर उसको सफेदा पिलाना, फिर कलर करना उसको, फिर वो आँखिया मारना। ठीक है థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇంకా వీళ్ళు కొనుక్కున్న గణేషులు తొందర ఆరడానికి వీళ్ళు కూడా కర్రలు కొనుక్కొచ్చుకొని ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ కూడా పెద్ద గణేషుని తయారు చేశారు. ఈ గణేష్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇది డై. సో ఈ డై అట లోకల్లో పిఓపి మార్కెట్ షాపుల్లో కొనుక్కొచ్చుకుంటారట. లిక్విడ్ పిఓపిని, లిక్విడ్ ప్లాస్టిక్ పిఓపిని కొనుక్కొచ్చి అది విగ్రహం మీద పోస్తే మీరు చూడొచ్చు ఇలాంటి ప్లాస్టిక్ది డై తయారవుద్ది. చూడొచ్చు మీరు. సో ఇది ప్లాస్టిక్ డై ఇది. సో ఈ డైకి దగ్గర వెనక సైడు వెదురు కర్రలతోటి ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఒక సపోర్ట్గా పెట్టుకొని ఇలా డై తయారు చేస్తారు. ఈ డైకి ఇందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి, కొబ్బరి పీచు కలిపిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి అన్ని హోల్స్ అన్నీ నింపితే అది ఒక 1 వీక్లో ఆరిన తర్వాత దాన్ని డై నుంచి ఓపెన్ చేస్తే విగ్రహం తయారవుద్ది. సో ఫైనల్ ఫినిషింగ్ వీళ్ళు ఇస్తారు. సో ఫ్రెండ్స్ 22
ఫీట్లకు పైగా ఉండే గణేషుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంది, మనం వెళ్ళి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఇవన్నీ డైలు. సో ఈ డైలు ఉపయోగించే పెద్ద పెద్ద గణేషుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పెద్ద గణేష్, 22 ఫీట్ల గణేష్ అట, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ గణేష్ 22 ఫీట్ల గణేష్ అట. సో ఈ గణేషుని వీళ్ళు కొన్నారు. సో బ్రదర్ మీది ఏం అసోసియేషన్ పేరు ఏం పేరు అని ఉందా? అసోసియేషన్ పేరు ఏం పేరు? సో ఇది చెగువేరా బాయ్స్ అసోసియేషన్ అట ఫ్రెండ్స్. ఓకే, ఏ ఏరియా భయ్యా? సో కవాడిగూడ సికింద్రాబాద్ నుంచి వచ్చారు ఈ గణేష్ని కొనడానికి. ఎంతవరకు ఖర్చు అయింది భయ్య ఈ గణేష్ని కొనడానికి? 1,80,000. సో 1,80,000 ఖర్చు అయిందట. సూపర్ భయ్య, మీ గణేష్ మాత్రం చాలా బాగున్నాడు. సో ఎన్ని ఫీట్లు? 22 ఫీట్లా? ఓకే, థ్యాంక్ యూ భయ్య. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్ ఇది 1,80,000 పెట్టి కొన్నారట ఫ్రెండ్స్. 22 ఫీట్ల పెద్ద గణేశుడు కవాడిగూడ నుంచి, మా ఏరియా పక్కకే. మేము పార్సిగుట్ట నుంచి వచ్చా భయ్యా.
For watching this video, please subscribe to my channel and click the bell icon. Like and share my videos. Thank you for watching this video. Bye friends. Bye.